హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా చమురు ధరలు అయితే పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న అదనపు వ్యాట్ 4%, అలాగే రోడ్డు సెస్ రూపాయి తగ్గించేలాగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు, నిరసనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇవాళ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. అలాగే ఎన్నికల ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పూర్తిగా విస్మరించారంటూ మండిపడ్డారు. అలాగే ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో తగ్గించడానికి బదులుగా మరింత ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారీగా భారం మోపుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతాంగం, అలాగే రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింత భారమవుతోందని సజ్జల చెప్పారు. అలాగే ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రేపు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు ఇచ్చిన అదే హామీని అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేశారు. రేపు నిర్వహించే నిరసన కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలని, వినూత్నంగా చేపట్టాలంటూ పార్టీ నాయకులకు సూచించారు. పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకొని భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటూ సజ్జల పిలుపునిచ్చారు.